సో ఇప్పుడు అంటే మనం చిరంజీవి గారి నుంచి మెన్షన్ చేశారు. సో ఆయన్ని ఆల్రెడీ మనము ఇప్పుడు జనరేషన్ కి డిఫరెంట్ గా తెలుసు, అండ్ మా జనరేషన్ కి డిఫరెంట్ గా తెలుసు, మీ జనరేషన్ కి డిఫరెంట్ గా తెలుసు. సో ఆ రెట్రో స్టైల్ ని తీసుకురావాలని కొందరు అనుకుంటారు, లేదు ఇప్పటి వరకు లా కాదు ఇంకొంచెం డిఫరెంట్ గా, అసలు ఎప్పటికీ చూడనట్టుగా యూనిక్ గా చూడాలని కొందరు అనుకుంటారు. సో ఎక్కడ అనేది మీరు ఆ పాయింట్ ని మీరు ఎట్ సైడ్ తీసుకుంటారంటే ఏ ఎట్ సైడ్ మీరు ఎక్కువగా ఇంక్లైన్ అవుతారు చిరంజీవి గారి విషయంలో ఫర్ ఎగ్జాంపుల్? సో రెట్రో స్టైల్ మళ్ళీ తీసుకురావాలి ఇప్పటి వరకు తెలియదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి ఇడ్లీ ఉందా అని అడగం కదా. చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే నూడిల్స్ ఉన్నాయని అడుగుతాం. అది చికెన్ నూడిల్సా, ప్రాన్ నూడిల్సా, వెజ్జా, అది మీ ఇష్టం. బట్ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి అయితే ఇడ్లీ ఉందా అని అయితే అడగం కదా. అలాగే ఒక మెగాస్టార్ సినిమాకి వెళ్ళినప్పుడు ఆయన మార్క్ ఆఫ్ సినిమా, ఆయనకు ఒక స్టైల్ ఆఫ్, ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ, ఆయన కామెడీ అయితే ఆయనది హైలైట్ ఉంటుంది. సో అదే కోరుకుంటాం ఆయన. అట్ ది సేమ్ టైం కథ అన్నది ఆ ప్లాట్ఫామ్, స్టేజ్ ఏదైతే మనం కామెడీ కోసం ఒక కథ తయారు చేస్తాం కదా, అది కొత్తగా ఉండాలి. బట్ చిరంజీవి గారు మార్క్ పోకుండా ఆయన డాన్సెస్, ఆయన ఫన్, ఆయన కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆయన స్టైల్ ఒకటి ఉంటుంది ఆయనకి. రజనీకాంత్, ఇప్పుడు రజనీకాంత్ గారితో శంకరాభరణం ఉంచుకోగలం కదా, ఆయన శంకర శాస్త్రిలాగా. సో రజనీకాంత్ తోటి ఆయన కైండ్ ఆఫ్ సినిమా చేస్తారు. బట్ కదా ఇప్పుడు మనం వచ్చిన జైలర్ ఎంత కొత్తగా ఉంది. ఈవెన్ ఎట్ 73 years ఆయన వీళ్ళు కూడా. బట్ ఈ ప్లేడ్ గ్రాండ్ ఫాదర్, ఒక తాత రోల్ చేశాడు ఆయన. బట్ స్టైల్ అదే. ఆ స్టైల్ మిస్ అవ్వకుండా దేనికోసం చిరంజీవి సినిమా చూడడానికి మా గ్రాండ్ మదర్స్ దగ్గర నుంచి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చూసింది చిరంజీవి అప్పటి నుంచి ఒక గ్యాంగ్ లీడర్, ఇంకా ముందు. సో అలా, సో అది వాళ్ళు మిస్ అవ్వకుండా మనం ఏదైనా కొత్తగా, కొత్త క్యారెక్టరైజేషన్, కొత్త కైండ్ ఆఫ్ ఆయనకు ఛాలెంజెస్ ఇన్ ద స్టోరీ, అది ఇవ్వాలని ఇప్పుడు ఇంకా కొత్తగా మేము ఇంకో ట్రై చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఏంటంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్ నుంచి బయటకు వచ్చి కథ కొత్తగా చేద్దామని. బట్ అదే దాంట్లో మనం ఏ కథ చేసినా ఆ కథలోకి చిరంజీవి గారు రావాలి. అంతేగా చిరంజీవి గారిని తీసుకెళ్ళి ఇంకో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేద్దామని ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది. ఆయన స్టైల్ ఉంటూ మనం ఏదైనా కొత్తగా ఇస్ వాట్ వీఆర్ ట్రైయింగ్, వీ షుడ్ ట్రై. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ మార్క్ పిక్చర్స్, మీ మార్క్ డైలాగ్స్ అలా ఉండిపోయాయి సార్. బట్ మీరు పర్సనల్లీ ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, నాట్ జస్ట్ తెలుగు సార్, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజెస్ ఫిల్మ్స్ ఎక్కువగా చూస్తున్నారు జనాలు. సో బీట్ మలయాళం కానీ, తమిళ్ కానీ, కొరియన్ కానీ, ఈవెన్ పాకిస్తానీ సీరియల్స్ కూడా ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు. సో మీకు అలా పర్సనల్ ఫేవరెట్ ఏదైనా డెవలప్ అయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం? దీంట్లో మూవీ మేకింగ్ స్టైల్లో కానీ, రైటింగ్ డైలాగ్స్ లో కానీ, స్క్రీన్ ప్లేలో మేబీ? అంటే ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు తెలుగు సినిమా అంటే మ్యాక్సిమం 2 states అండ్ ఆల్సో ఎన్ఆర్ఐస్ కి యుఎస్ లో మేజర్ మార్కెట్ యుఎస్ఏ ఉంది. కొంత యూకే, కొంత దుబాయ్, కొంత ఆస్ట్రేలియా, ఇలాగే ఉండేది. బట్ మేజర్లీ 90% ఆఫ్ ద మార్కెట్ తెలుగు ఆడియన్స్ మన రాసేవి ఓన్లీ ఈ 2 states లో చూస్తున్నారు, ఆంధ్ర, తెలంగాణ. బట్ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు గ్లోబల్లీ అయిపోయింది, పాన్ ఇండియా అయింది. అంటే తెలుగు సినిమా ఏదైనా వస్తుంటే అది డబ్ అయ్యి, ఈవెన్ అట్ నార్త్లో ఇప్పుడు పుష్ప తీసుకుంటే సౌత్లో కన్నా ఎట్ నార్త్ ఎక్కువ చేసింది, తెలుగు స్టేట్స్ కన్నా హిందీ ఎక్కువ చేసింది. కారణం ఏంటంటే అలాగ మనది బౌండరీస్ దాటి వెళ్తుంది తెలుగు ఫిలిం. వాళ్ళ డైలాగ్సే ఉంటాయి, మన డైలాగ్స్ ఉంటాయి. కానీ నేను స్టోరీ రాసినప్పుడు ఆర్ స్క్రీన్ ప్లే చేసినప్పుడు దానికి ఒక యూనివర్సల్ అపీల్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డబ్డ్ ఇన్ చైనీస్ లాంగ్వేజ్ కూడా అక్కడ హిట్ అవ్వాలి. అంటే వాళ్ళ సెన్సిబిలిటీస్ కూడా అది కనెక్ట్ అవ్వాలి. చైనాలో మన సినిమాల్లో చాలా బాగా ఆడతాయి, హ్యూజ్, ఎస్పెషల్లీ విమెన్ ఓరియంటెడ్, గర్ల్స్ ఓరియంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ దంగల్ ఉంది. ఆ దంగల్ ఏంటి, అమీర్ ఖాన్ తన 2 కూతుళ్ళని వాళ్ళని తయారు చేయడం కుస్తీ పోటీలకి, అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చైనాలో.
కారణం ఏంటంటే చైనాలో విమెన్ పాపులేషన్ ఎక్కువ. ఓకే. అంటే ఐ వుడ్ సే 60-40 ఆర్ 70-30. 70% ఉమెన్ ఉంటే 30% ఉంటారు మెన్. అందుకని అక్కడ ఈ ఉమెన్ ఓరియంటెడ్ గర్ల్స్, అమ్మాయి గర్ల్ సెంట్రిక్ స్టోరీస్ మనం చేస్తే అక్కడ హ్యూజ్ కలెక్షన్స్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఇప్పుడు అంత ముందులో తెలుగు సినిమా ఈ 2 రాష్ట్రాలు ఇక్కడ వరకే అని కాదు, ఇది దాటే చెల్లిపోయింది. స్టేట్స్ దాటి, కంట్రీస్ దాటి, పీపుల్ లైక్ రాజమౌళి, పీపుల్ లైక్ సుకుమార్, వీళ్ళందరూ మొన్న వచ్చిన కల్కి 1000 crores, 2000 crores ఇప్పుడు పుష్ప. సో విచ్ మీన్స్ మన మైండ్ సెట్ అంత ముందులాగా కాకుండా ఈవెన్ చైనా వాడు కూడా చూసి ఆ వాడు క్లాప్స్ కొట్టాలి ఆ హీరోయిజానికి. అంటే యూనివర్సల్ అయిపోయింది స్టోరీ. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యు టేక్ వెంకీ, ఒక వైజాగ్లో ఒక కుర్రోడు, ఇది గాలి తిరిగేవాడు, వాడికి ఏదో ఉద్యోగం వచ్చింది, పోలీస్ ట్రైనింగ్కి, ఓ ట్రైనింగ్కి వెళ్ళాడు, అండ్ హీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ క్రైమ్. ఇలా వెరీ ఒక చిన్న ప్రపంచంలో కథ. ఇప్పుడు అది దాటి మనం ఒక బిగ్గర్ స్కేల్కి, బిగ్గర్ స్పాన్, యూనివర్సల్గా ఏ లాంగ్వేజ్ డబ్ చేసినా, ఇప్పుడు జర్మనీలో కూడా డబ్ అవుతున్నాయి మన ఫిల్మ్స్, జపనీస్లో అవుతున్నాయి, చైనాలో అవుతున్నాయి. సో ఇలా స్లోగా, ఎస్పెషల్లీ తెలుగు సినిమా వేరే ఏ లాంగ్వేజ్కి లేదా అడ్వాంటేజ్, బికాజ్ మన రాజమౌళి, RRR వీటి వల్ల గ్లోబల్ వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇప్పుడు థింకింగ్ కూడా ఆఫ్ రైటర్స్ మారాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది కూడా ఎంటైర్ వరల్డ్ దృష్టిలో పెట్టుకుని చేయాలి కథలు. బట్ ఎమోషన్స్ ఆర్ ఎమోషన్స్. అంటే ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్, మదర్ అండ్ సన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్, తర్వాత లవ్, ఇవన్నీ యూనివర్సలే. అవన్నీ యూనివర్సలే. అవన్నీ ఉంటూ కొంచెం బిగ్గర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్స్పెక్టివ్స్ మారుతాయి. ఓకే సార్, మీరు బేసిక్ గా ఫస్ట్ ఫిలిం నుండి చూసుకున్న మధ్య మధ్యలో మీరు చెప్పినట్టుగా నేను ట్రెండ్ ని ఫాలో అవుతాను ఆర్ మేబీ ట్రెండ్ సెట్ చేయడానికి ట్రై చేస్తాను, ఇదేనా? లేదంటే ఫస్ట్ నుండి మీరు ఏదైనా డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఉండి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అదైనా చేంజ్ అయ్యి, అండ్ ఇప్పుడు కరెంట్ గా మీరు ఏ పర్స్పెక్టివ్ తో, ఏ పాయింట్ ఆఫ్ ఈ టైం కి తగ్గట్టుగా ఉండాలి అని అనుకుంటారు కదా? సో మేబీ అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది, అది మారదు ఎప్పటికీ. మనకి ఓల్డ్ సామెత ఉంటుంది కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గారి పోవాలి. అవునా, విన్నావు అది? నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, ఓ థీరీ, గచ్చిబౌలి థీరీ అని. ఓకే, గచ్చిబౌలి థీరీ నాది. అంటే గచ్చిబౌలి అనేది ఒకప్పుడు ఒక విలేజ్, అక్కడే ఉంది. ఇప్పుడు అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయింది. ఇప్పుడు వెరీ ప్రీమియం ప్రాపర్టీ. ఇప్పుడు అక్కడ ఉండే వాల్యూ బంజారా జూబ్లీస్ కూడా లేదు. ఇప్పుడు అది గచ్చిబౌలే. 30 years బ్యాక్ గచ్చిబౌలి అన్నది ఒక చిన్న విలేజ్, గేదెలు కట్టేవాళ్ళు, మేకలు, అలా ఉండేది విలేజ్, పొలాలు ఇలా ఉండేది. సో అది ఎక్కడికి మారలేదు, అది రాలేదు సిటీలోకి, దాని చుట్టూ సిటీ వెళ్ళిపోయింది. అలాగే నా స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇలా గచ్చిబౌలి. ఓకే, అక్కడికి అంతా వచ్చింది ఇండస్ట్రీ, దాని డిమాండ్ పెరిగింది. ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, బ్రహ్మానందాన్ని పెట్టుకొని బకరా చేయడం, ఒక డి అవ్వచ్చు, ఒక రెడీ అవ్వచ్చు, దూకుడు అవ్వచ్చు, కింగ్ అవ్వచ్చు, బాద్షా, ఇవన్నీ నేను మాత్రం అదే చేశా. బట్ దానికి డిమాండ్ పెరిగింది. ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కి బ్రహ్మానందాన్ని స్టోరీలో కీ ఎలిమెంట్ గా పెట్టి అతను ఫూల్ చేస్తూ తన గోల్ అచీవ్ చేసుకోవడం. ఓకే, చాలా ఫిల్మ్స్, బలుపు కానీ, పండగ చేసుకో, డి, రెడీ, కింగ్, చాలా ఫిలిమ్స్, బాద్షా, చాలా ఫిలిమ్స్ లో తీసుకుంటే అన్నిటి బ్రహ్మాండం గారిని పెట్టేవాడిని నేను నా స్టోరీస్ లో. సో అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు అది, సో అప్పుడు నేను అలాంటి ఫిలిమ్స్ రాశాను. ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ రాయడానికి, దట్ ఈస్ మై స్టైల్ ఆఫ్ అని, అదొక సిగ్నేచర్ మూమెంట్ లాగా. సో దాని డిమాండ్ పెరిగింది. దాని చుట్టూ సిటీ వచ్చినట్టు ఇండస్ట్రీ
సో గచ్చిబౌలి అక్కడే ఉంటుంది, 50 years బ్యాక్ అక్కడే ఉంది గచ్చిబౌలి, ఇప్పుడు అక్కడే ఉంది. ఓకే దాని డిమాండ్ ఇప్పుడు పెరిగింది. అలాగా గచ్చిబౌలి థియరీ నాది. ఓకే అంటే మనం ఇప్పుడు 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 పుష్ప వచ్చింది కాబట్టి మనం కూడా పుష్పలాగా రాద్దాం అని మనది కానిది, అంటే మనకి అటువంటి ఆ టేస్ట్ లేదనుకో, మనం బలవంతంగా యూ ట్రై టు రైట్ సంథింగ్ పుష్ప లైక్ పుష్ప బికాజ్ హిట్ అయింది కాబట్టి. కొంతమంది ఉంటారు ప్రొడ్యూసర్స్, వాళ్ళు చెప్తుంటారు, సార్ పుష్ప లాంటి కథ ఏదైనా ఇవ్వండి సార్, పుష్ప లాంటి కథ కావాలంటే సుకుమార్ దగ్గరికి వెళ్ళండి, మీకు దూకుడు లాంటి కథ కావాలా లేదంటే లేదు. సో నిన్ను కోరో లేకపోతే ఇంకోటో నేను చేసిన సినిమాలు అంటే నేను అడాప్ట్ అవ్వగలిగి అవి కావాలంటే చెప్పండి నేను ఇస్తా. పుష్ప కావాలంటే సుకుమార్ ఉన్నాడు కదా, అలా హిట్ అయినంత మాత్రాన యూ కెనాట్ చేంజ్ యువర్ స్టైల్. అది చేయాలనుకుని చేయలేవు. ఇప్పుడు యూ కుక్ ఇన్ పర్టికులర్ వే. ఏంటి ఇప్పుడు మీకు బిర్యానీ చేయడం వచ్చా? సో మీరు బిర్యానీ చేసిన మీకు అదో టేస్ట్ ఉంటుంది. ఈ బిర్యానీ ఏంటి ప్యారడైజ్ బిర్యానీ ఇలా రావట్లేదు అని అన్నాను అనుకోను. ఓహో మీరు ఎన్ని 100 సార్లు ట్రై చేసినా ప్యారడైజ్ బిర్యానీలో రాదు. అప్పుడు ఏం చెప్పాలి, మీరు మీ ప్యారడైజ్ బిర్యానీ కావాలంటే ప్యారడైజ్ తెచ్చుకోండి, అదే ఎందుకు వచ్చావు అనాలి. అంటా కదా, ఇది అంతే.